హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. సో చూస్తున్నారుగా బజ్జీలు చేసుకున్నాం మేము. బయట మంచి వర్షం వస్తుందని అండ్ చిన్న చిన్న ఆనియన్స్ కట్ చేసుకొని దాంట్లో ఫస్ట్ కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం లెమన్ అండ్ కొంచెం చాట్ మసాలా మొత్తం అలా కొంచెం కొంచెం వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఎందుకంటే మనకు బజ్జీలు ఉన్నాయంటే అసలు తగ్గేదేలే. ఫస్ట్ మనకు ఆనియన్ సలాడ్ ఉండాల్సిందే. అండ్ ఈ ఆనియన్ సలాడ్ మా డాడీ దగ్గర నుంచి నేర్చుకున్న. మా డాడీకి ఇష్టం, సో కాబట్టి వాళ్ళ కూతురు కాబట్టి నాకు ఇష్టం. అండ్ బజ్జీలు చేసే ముందు ఫస్ట్ ఇలా కట్ చేసి దాంట్లో లోపల ఉన్నాయని తీసేసుకున్న. ఆనియన్ పకోడాకి ఇట్లా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ నాకు రెడీగా పొడులు ఉంటాయి అనమాట. అలా మసాలా ప్రిపేర్ చేస్తున్న బజ్జీ లోపలికి 2 స్పూన్స్ పల్లి పొడి, 1.5 స్పూన్ నువ్వుల పొడి వేసుకున్నాను. చింతపండు అట్లా కాకుండా ఇట్లా పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, ట్రై చేయండి. కొంచెం సాల్ట్ వేసాను. మీ దగ్గర ఉంటే కొంచెం వాము కూడా వేసుకోండి. ప్రజెంట్ అప్పుడు నా దగ్గర లేకుండే. అండ్ కొంచెం ధనియాల పొడి ఇది అండ్ కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. సో అది స్వీట్ చేసి వాటర్ తోటి దాన్ని మిక్స్ చేసినాం పేస్ట్ లాగా. దాన్ని మిరపకాయ మధ్యలో పెట్టుకోవాలి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బజ్జీ ప్రిపరేషన్కి పిండి రెడీ చేస్తున్నాను. అండ్ శనగపిండి, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వాము కూడా వేసుకోండి. మెయిన్ బేసిక్గా వాము వేసుకుంటే బాగుంటుంది. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పిండిలో మనం వేసుకోవాల్సింది తినే సోడా. బికాజ్ మనం అది వేస్తేనే పొంగుద్ది, మంచిగా ఉంటుంది. అండ్ బయట వర్షం వస్తుందంటే ఇలాంటివి చేసుకొని తింటా ఆ టేస్ట్, ఆ వెదరు అంతా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే రెగ్యులర్గా తినేవాళ్ళు. అండ్ ఇక్కడ పాప స్కూల్కి పోద్ది, బాబు చిన్నోడు, మా హస్బెండ్ ఆఫీస్ పోతాడు. సో ఒక్కదాన్ని చేసుకోలేక అలా అండ్ మసాలా పెట్టేసి ఇలా చేసేసాను బజ్జీలు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ బోండా వేస్తున్నా. సో ఫుల్ ఎగ్ బోండా ఒకటి ఇలా హాఫ్ వేస్తే ఏంటంటే కొంచెం తినడానికైనా వేయడానికైనా బాగుంటుంది. అది అలా హాఫ్ కట్ చేసి కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి ఇలా దాని మీద ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టు చేస్తే దానికి టేస్ట్ తింటుంటే చాలా బాగుంటుంది. ఈసారి ట్రై చేయండి అలా. అండ్ ఫుల్ ఎగ్ బోండా ఒకటి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అండ్ మీ ఇంట్లో వర్షం పడుతుంటే ఎక్కువ ఏం చేసుకుంటారు? మా ఇంట్లో మాత్రం ఇలా ఎగ్ బోండా, బజ్జీ, నూడిల్స్ ఇలాంటివి చేసుకుంటాము. నూడిల్స్ మాత్రం చాలా తక్కువ. బజ్జీలు ఎగ్ బోండానే కొంచెం ఎక్కువ చేసి పెడతాను. అండ్ వాళ్ళు వచ్చేసరికి రెడీగా ఉంచుతాను, వాళ్ళు తినడానికి కూడా జర ఇష్టపడతారు అని. అండ్ మీరేం చేసుకున్నారు? వర్షాలు వస్తుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.